వారాలు, దినాలు, క్షణాలు, నిమిషములు అన్నీ కూడా ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకుని నాయన మీరే మాకు సహాయం చేస్తూ ప్రభా మమ్మల్ని కాపాడి కరుణిస్తూ నడిపిస్తూ ఉన్నందుకు నవోదయ ఆరాధనగా ప్రభా ఈ చివరి ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన కరుణామయుడా, దయామయుడా నీకు వందనాలు స్తోత్రం ప్రభా. మేమైతే సిద్ధపడి రాలేవు నాయన, మేము సిద్ధపాటు ఏ పాటిది దేవా, మా అంతటా మేము రాలేని మమ్మల్ని మన్నించి క్షమించి దీవించి నాయన మీరే మమ్మల్ని సిద్ధము చేసి నాయన ఈ అరుణోదయ ఆరాధనలోనికి ప్రభా, సగర సంఘ ఆరాధనలోనికి, వెలుగుదేవులోనికి, పునరుత్థానంలోనికి, వాక్యోపదేశంలోనికి, సగర సంఘ ఆరాధనముగా అన్ని దినాల కన్నా మిన్నైన గొప్ప దినములోనికి ప్రభా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు ప్రభా, స్తోత్రములు, నమస్కారములని. వాక్యోపదేశంలో ఉన్నాము కనుక వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి ప్రభా అని ప్రతి ఒక్కరూ వాక్య నిమిత్తమై ఎవరి మనసులో వారి ప్రభుని తలంచి ప్రార్థించుకోండి. జీవాహారము నేనే, నా ఆహారం తిని త్రాగవాడు అన్నటికీ చనిపోడని వాగ్దానం చేస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. అటు వాగ్దాన ప్రకారముగా మీరే మమ్మల్ని అయినా మీ ఆహారం ద్వారా బలపరుస్తూ మొదటి ఆదివారం వరకుని ఈ చివరి ఆదివారం వరకు నీ వాక్యాహారం ద్వారా మమ్మల్ని బలపరిచి సిద్ధపరిచిన దేవానికి వందనాలు నాయన. చివరి ఆదివారంలోకి వచ్చిన మాతో ఎంతవరకు మీరున్నారు కనుక నాయన ఇప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధ గ్రంథములో ఈ సత్యవేద గ్రంథములో ప్రభా గ్రంథం మీది, సంఘం మీది, మీ వారై ఉన్నారు. ఈ అల్పురాలను ప్రభు దీనదాసరాలను నన్ను మరుగు చేసుకోదేవా, మిమ్మల్ని కనుబరుచుకుని మీరే బిడ్డలతో మాట్లాడమని నీవేమి పలుకవలసిన నేను నీకు బోధించేదని వాగ్దానం చేసిన దేవా, నీ పాత్రగా, నీ పనిముట్టుగా, వెలగల పాత్రగా ప్రభు మీరే నన్ను వాడుకొనమని, బోరగా వాడుకొనమని జీవాహారమైన యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. నీ ఆజ్ఞలను పాటించి బైబిలు మిషనును స్థాపించి బైబిలు మార్గములన్నీ మాకు విశుద్ధముగా బోధించు. దేవదాసు అయ్యను మాకు మరణాత సర్వారాధన మరణాత. క్రీస్తు కుమార్ యొక్క దీవులు సర్వారాధన దేవుడు మనకు దయచేయను గాక. పరమగీతంలో సొలొమోను గారు చాలా సంగతులు తెలియజేస్తూ ఉంటారు. మరి ప్రియుడిగా ఉన్న ఆయన ప్రియురాలతో మాట్లాడే అనేక సంగతులు మనకి మరి తెలియబడతా ఉంటాయి. అయితే ప్రాముఖ్యముగా తన ప్రియురాలతో ప్రియుడిగా ఉన్న ఆయన సంగతిని తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి ఆ సంగతి అంటే, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, ఏంటి ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. మరి ఆయన వస్తున్నారంట. ఎవరు ఆయన? పెండ్లి కుమారుడు, లేకపోతే ప్రియుడు, లేకపోతే దేవుడు. ఆయన ఏం చేస్తున్నారు? వస్తున్నారు. మరి ఒకళ్ళు వస్తున్నారు అంటే వారు ఏ విధంగా వస్తారు అంటే సిద్ధపడి వస్తారు. సిద్ధపడకుండా వస్తారా? ఏమండి, మన ఇంటికి ఎవరైనా వస్తున్నారు, ఒక రోజు ఉండడానికో సిద్ధపడి వస్తారు, లేకపోతే 2 రోజులు ఉండడానికి సిద్ధపడి వస్తారు, లేకపోతే అప్పటికప్పుడు మాట్లాడవలసిన మాటలన్నీ మాట్లాడేయడానికి సిద్ధపడి వస్తారు. అంతే కదండి. అలాగే దేవుడు కూడా ఆలకించండి, ప్రియుని స్వరం ఏం చేస్తుంది? వినబడుతుంది. ఇదిగో అతడు వస్తున్నాడు అని ప్రియురాలు తన ప్రియుడు వస్తున్న సంగతిని అనేకులకు తెలియజేస్తూ, ఇక నా ప్రియుడు వచ్చేస్తున్నాడు, నేను సిద్ధపడ్డాను, మీరు కూడా సిద్ధపడండి అని తెలియజేస్తుంది అన్నమాట.
ఏం చేస్తుంది? నేను సిద్ధపడ్డాను, మీరు కూడా సిద్ధపడండి అని తెలియజేస్తుంది. అందుకే నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. మరి వచ్చుచున్నారని ఎలా అర్థమైంది ఈమెకి అని అంటే కనుక ఆయనే స్వయంగా తెలియజేస్తున్నారు. ప్రకటన గ్రంథములో మనం గమనిస్తే 22వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇదిగో నేను త్వరగా వస్తామన్నా, ఇదిగో అనగా ఇక్కడే ఉన్నట్టు లెక్క ఏండి, అదిగో అంటే దూరంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి ఆయన అంటున్నారు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నేనే వస్తున్నాను. కాబట్టి ఆయన వచ్చేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారో వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆయనే స్వయంగా చెప్తున్నారు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. బైబిల్ అంతటిలో కూడా ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనే మాట ఎన్ని మార్లు రాయబడింది అని మనం గమనిస్తే 66 పుస్తకాల్లో కూడా ఎన్ని మార్లు రాయబడింది తెలుసా అండి? విపులముగా ముమ్మారు రాయబడింది, విపులముగా ముమ్మారు రాయబడింది. అలాగే మరొక మారు మరి 4 మార్లు ఇంచుమించుగా రాయబడింది. ఒకటి మనం చదువుదాం చూడండి, ఎక్కడెక్కడ ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయంలో 11వ వచనం కూడా చదవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొను. ఏండి ఇక్కడ ఏమంటున్నారు? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నీకు కలిగిన దాన్ని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. ఆయన త్వరగా వస్తున్నారు కనుక మనం ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. కొందరు పట్టుకోలేకపోతూ ఉంటారు. పట్టు ఉండదు అండి, ఉంటుందా? పట్టు ఉండదు. పట్టు లేకపోతే పట్టుకోలేము. కాబట్టి పట్టుకోవాలంట, ఆయన త్వరగా వస్తున్నారంట. అందుకనే మనం పట్టుకోవాలంట. మనం పట్టుకోవాల్సింది ఏంటి? నీకు కలిగి ఉన్న దాన్ని, మనం ఏమి కలిగి ఉన్నామో దాన్ని పట్టుకోవాలి. దేవదాసయ్య గారు మనతో చెప్పింది ఏంటి తెలుసా అండి? మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఏం పట్టుకోమన్నారు? సన్నిధి పట్టు పట్టుకోమన్నారు. ఏంటి ఏం పట్టుకోమన్నారు? సన్నిధి పట్టు పట్టుకోమన్నారు. ఈ సన్నిధి పట్టుని గట్టిగా పట్టుకోవాలంట. ఎలా పట్టుకోవాలంట? గట్టిగా. అయితే గట్టిగా పట్టుకున్నారు, బాగానే ఉంది. అయితే ఎప్పటి వరకు పట్టుకోవాలి? గట్టిగా గుప్పులు మనం గట్టిగా బిగించి ఇంచుమించి ఎంతసేపు పట్టుకుంటాం? ఇలాగా ఏంటి, కొంచెంసేపు పట్టుకుంటాం, అవునా? 1 గంట పట్టుకుంటాం, 2 గంటలు పట్టుకుంటాం, ఓ పూట పట్టుకుంటాం, లేకపోతే ఒక రోజు పట్టుకుంటాం. ఎక్కువసేపు పట్టుకోగలమా? కానీ అయ్యగారు మనకి ఏం చెప్పారు తెలుసా అండి? అందరూ గుర్తుంటుంది కానీ కొందరు మర్చిపోతూ ఉంటారు. పరలోక మెట్టు ఎక్కే వరకు పట్టుకోవాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పటి వరకు? పరలోకపు మెట్టు. ఏంటి పరలోకం ఏముంది? మెట్టు ఉంది. ఉందా లేదా అండి? ఎందుకంటే అది ఆయన ఇల్లు. అది ఎవరి ఇల్లు? ఆయన ఇల్లు. ఆ ఇల్లు ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఆ ఇంటికి ఒక మెట్టు ఉంది. ఆ మెట్టు ఎక్కే వరకు కూడా మనకు కలిగిన దాన్ని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నారు? వస్తున్నారు. నేను త్వరగా వస్తున్నాను కాబట్టి నీకు కలిగి ఉన్న దాన్ని ఏం చెయ్యి? గట్టిగా పట్టుకో. కాబట్టి ఏర్పాటు బైబిల్ మిషన్ వాసులు మనకు కలిగినది ఏమిటి అంటే సన్నిధి పట్టు. ఆ యొక్క సన్నిధి పట్టును మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఎప్పటి వరకు అంటే పరలోకం యొక్క మెట్టు ఎక్కే వరకు. కాబట్టి నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో అన్నారు. అలాగే రెండవదిగా మనం గమనిస్తే ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఏంటి? పట్టుకోవడమే కాకుండా ఈ ప్రవచన వాక్యాలను ఏం చేయాలంట? గైకొనాలి. ఈ ప్రవచన వాక్యాలు ఏం చేయాలి? గైకొనాలి.
ఏదైతే వాక్యం మనకు తెలియబడతా ఉందో ఈ 66 పుస్తకాల్లోంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు అది మనం ఏం చేయాలంట? గైకొనాలి, అంటే అనుసరించాలి. అయ్యగారు చెప్పారు ఒక పాటలో, వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. 3 చెప్పారండి ఈ పాట. ఈ చరణంలో 3 నేను తక్కువ సేపే చెప్తాను, మరి త్వరగా ముగించుకుని కొన్ని యొక్క విషయాలు మాట్లాడాలని. మరి 3 ఏంటి అంటే వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులగుట. నేను త్వరగా వస్తున్నాను కనుక మీరు వినండి, ఈ ప్రవచన వాక్యాలు వినండి. చదవలేని వారులారా, చదువు రాని వారులారా, బైబిల్ గ్రంథాన్ని మరి చదవలేకపోతున్న వారులారా, భయపడుతూ ఉన్నవారులారా, మీరు ఏం చేయండి? వినండి. చదవడం రాకపోయినా వినాలి. వినగలిగే చెవి మనకి ఉండాలి. విశ్వాసులం కదా, దేవుని బిడనం కదా, రాకడికి ఎత్తబడేవారం కదా, కనుక మనకు ఆ చెవి ఉండాలి. వినడమే కాదు, వినిచున్నవారు అలాగే ఉండరాదు, ఇంకొక అంతస్తులోనికి వెళ్ళాలి. అదే విశ్వసించాలి. ఏం చేయాలి చెప్పండి? విశ్వసించాలి. విశ్వసించాలండి అంటే నమ్మడం. విశ్వసించడం అంటే ఏం చెప్పండి? నమ్మడం. ఎందుకంటే యేసుప్రభు అన్నారు కదా, నువ్వు నమ్ముతున్నావా అన్నారు, అవునా? కాబట్టి మనం నమ్మితే దేవుని యొక్క మహిమను ఏం చేస్తాం? మనం చూడగలుగుతాం. కాబట్టి మరి వినడం యొక్క అంతస్తు నుంచి ఇంకొక అంతస్తు ఏమిటంటే విశ్వసించడం, అంటే నమ్మడం. నమ్మిన వారి వలన అనేక కార్యాలు దేవుడు చేస్తారు. మరి నమ్మడమే కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్తాం ఏంటంటే ఇంకో అంతస్తు, ఇంకా కొంచెం పై అంతస్తు అన్నమాట. ఆజ్ఞలను గైకొనుట. ఈ 3 చేస్తే ఏంటి? పై అంతస్తు ఆజ్ఞలను గైకుంటే, విన్నప్పుడు, విశ్వసించినప్పుడు గైకునే యొక్క అంతస్తు మనకు వస్తుంది అన్నమాట. 3వ అంతస్తు గైకునే అంతస్తు. కాబట్టి నేను త్వరగా వస్తున్నాను, కాబట్టి మీరు ప్రవచన వాక్యాలు ఏం చేయాలి? గైకునే వారు ధన్యులు అంటున్నారు. కాబట్టి సంగమా, గైకునేవారిగా, వినేవారిగా, అలాగే విశ్వసించేవారిగా ఉండి ప్రభు వస్తున్నారు కనుక ప్రభుని ఎదుర్కోవడానికి మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? సిద్ధమేనా? గొడవలకు ముందు సిద్ధపడతారు. ఏంటి? గొడవలకు ముందే ఎవరైనా ఏదైనా అన్నారని ఈ చెవిని ఎంత కొంచెం పడింది అంటే వెంటనే ఏమైపోవాలి చెప్పండి? విన్నదాన్ని అడిగేయాలి వెళ్ళి, అవునా? అంటే మన ఈ చెవి దేనికి వేగిరి పడుతుందంటే లేనిపోని వీటికి వింటే వాటిని స్పందించడానికి ఇష్టపడుతూ ఉంటుంది కనుక. కానీ దేవుని కార్యాలకు స్పందించడానికి ఇష్టపడదు ఈ చెవి. అలాగూ కాకుండా దేవుడు వస్తున్నారు కనుక ఆయన కొరకు సిద్ధపడాలి. ఆయన నా ప్రియుని స్వరం వినబడుతుంది, ఆయన వచ్చేస్తున్నారు, ఇంకా ఆయన సిద్ధంగా ఉన్నారు, వచ్చేస్తున్నారని ఈ ప్రియురాలు తెలియజేస్తుంది. అలాగే మరొక చోట కూడా మనం గమనిస్తే కనుక 22వ అధ్యాయంలో 12వ వచనంలో కూడా చూడండి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చూసారా? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను? వాని క్రియ చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం. ఇక్కడ మనము మరి సిద్ధపరిచిన జీతం కనబడుతుంది. ప్రభు మనకి ఏం చేశారు? సిద్ధపరిచిన జీతం. ఒకటి ఆయన సిద్ధపరిచిన జీతం అంట. రెండవది ఇక్కడ ఆయన సిద్ధపరిచింది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మరి యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతారా? 3 మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి
మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మనకు సిద్ధపరిచారంట. ఏం సిద్ధపరిచారు? ఒకటి జీతం సిద్ధపరిచారు, రెండవది స్థలము సిద్ధపరిచారు. ఏంటి ప్రభు మనకు సిద్ధపరిచింది చూడండి. మరి మన కోసమే సిద్ధపరిచారు. ఎవరి కోసం సిద్ధపరిచారు? తన ప్రియురాలి కోసం, లేక పెళ్లి కుమార్తె కోసం, లేక వధువు సంఘం కోసం ఆయన సిద్ధపరిచినవి మనకి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి నేను త్వరగా వస్తున్నాను. వాని క్రియలు చెప్పిన ఏం సిద్ధపరిచారంట? జీతము సిద్ధపరిచారు. జీతం కావాలా వద్దా? ఏంటి కావాలా వద్దా? మరి నెలంతా కష్టపడిన తర్వాత జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగం చేసేవారికి ఎంత బాధగా ఉంటుంది. ఇంకా జీతం పడలేదు అంటారా? అనుకోలేదా? ఇంకా జీతము ఇవ్వలేదు. ఎవరి వైపు ఉంటుంది? కష్టపడ్డాం కనుక ఆ కష్టానికి జీతం ఇవ్వలేదని దేని వైపు ఉంటుంది? మనసంతా తలంపంతా జీతం వైపే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కష్టపడుతున్న నా ప్రియురాలా, లేక సంగమా, లేక వధువు సంగముగా ఉన్నవారిలారా, మీరు క్రియలు చేస్తారు, మీరు పని చేస్తారు, మీరే సిద్ధపడ్డారు. ఆ సిద్ధపడిన దానికి నేను ఏం చేస్తున్నాను? జీతం ఇస్తున్నాను. ఎవరు ఎంతగా సిద్ధపడితే అంత ఎక్కువ జీతం. ఏంటి? ఎవరు ఎంత ఎక్కువగా సిద్ధపడితే వారికి అంత జీతం. మరి జీతం కావాలా వద్దా? ఏంటి కావాలా వద్దా? అందుకే దాన్ని ఏమన్నా తెలుసా? పరలోక బ్యాంక్. ఏ బ్యాంక్? పరలోకములో బ్యాంక్. ఈలోక బ్యాంకు అయితే కొన్ని బ్యాంకులు ఎత్తేస్తారు, కానీ పరలోక బ్యాంక్ ఏం చేయదు, ఎత్తబోయబడదు, మోసం చేయబడదు. నిత్యము ఉండే పరలోక బ్యాంక్. కాబట్టి ఆయన మనకి జీతాన్ని ఆ బ్యాంకులో మనకు వేస్తారు. పరలోకంలో బ్యాంకులో మనకి వేస్తారు. ఎంత సిద్ధపడితే అంత ఆ సిద్ధపడిన దానికి జీతం ఉంటుంది. కాబట్టి సిద్ధపడాలా వద్దా? నన్ను సిద్ధము చేయు మనుచు నరుడు అడిగిన తోడ్పడనా. నన్ను సిద్ధము చేయు మనుచు నరుడు అడిగిన తోడ్పడనా. నన్ను నా వాక్యమును సభను నన్ను నా వాక్యమును సభను మన్నన చేసిన కొనిపోనా. మన్నన చేసిన కొనిపోనా. మనో విచారము కూడదు నీకు నన్ను సిద్ధము చేయమని ఎవరు అడగాలి? జంతువులు, పులులు, పక్షులు, సర్పాలు అడగాలండి మమ్మల్ని సిద్ధపరచమని. అవి అడగవు. అవి అడగడానికి అర్హత వాటికి లేదు. ఎవరికుందా అర్హత? ప్రభుని అడిగే అర్హత మానవులకి ఇచ్చారు. అందుకనే సిద్ధం చేయమని అడగవలసిన వారు ఎవరు? మానవులు, క్రైస్తవులు, సంఘము, వధువు సంఘము. ప్రభువుని ఏమని అడగాలంటే నన్ను సిద్ధపరచు ప్రభువా. మరి ఈ సంవత్సరం సిద్ధపాటు ధ్యానాలు వస్తున్నాయి. ఏ ధ్యానాలు అవి? వాటి ప్రత్యేకంగా వాటి పేరేంటి? సిద్ధపాటు ధ్యానాలు. అంటే ప్రత్యేకంగా ఈ ధ్యానాలు దేనికోసం అండి? సిద్ధపడడం కోసం. దేనికోసం? సిద్ధపడడం కోసం. కాబట్టి ఈ సిద్ధపాటు ధ్యానాలను మనం ఆచరిస్తూ అనుభవిస్తూ సిద్ధపడాలి. అప్పుడు సిద్ధపడిన వారి కొరకు ఆయన ఏం చేస్తున్నారు? వస్తున్నారు. ఎలా వస్తున్నారు? మెట్టలు దాటుకుంటూ వస్తున్నారు, కొండలు దాటుకొని వస్తున్నారు, గంతులు వేస్తూ వస్తున్నారు. ఆయన ఎలా వస్తున్నారు? ఆయన గంతులు. ఎంత సంతోషమో ఆయనకు. ఎక్కడికి రావడానికి? మన చెంతకు రావడానికి.
సిద్ధపడి ఆయన వస్తున్నారు కనుక మనం కూడా ఏమవ్వాలి? సిద్ధపడాలి. అలా సిద్ధపడిన వారి కోసమే ఆయన జీవకిరీటాన్ని దాచిపెట్టారు. అలాగనే మరి ఇంకా మనం చూసే జీతాన్ని దాచిపెట్టిన వారిగా ఉన్నారు. కాబట్టి ఈ సంగమా మరొక సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఈ సంవత్సరాన్ని దయాకరంగా ధరింపజేశారు. ఆయన రాకడను ఆలస్యపరిచారు. అలాగే 8 మాసాలు నడిపించారు. ఇదేనో మాసం? 9వ మాసం. ఇంకా ఈ 9వ మాసం ఈ ఆదివారంతో పూర్తయిపోతుంది. వచ్చే ఆదివారమే అక్టోబరులో మొదటి ఆదివారం. ఇన్ని దినాలు, ఇన్ని మాసాలు, ఇన్ని క్షణాలు దేవుడు మనకి ఏం చేస్తున్నారో చెప్పండి? ఉచితంగా ఇస్తున్నారు. పన్నుందా? వారాలకి, దినాలకి, మాసాలకి పన్ను కడుతున్నామా? అది కూడా ఉచితమే. దేవుడు ఏం చేస్తారంట? అలాగే రక్షణ కూడా ఉచితంగా మనకి సిద్ధపరిచారు. ఆరాధన క్రమంలో మనం అనుకున్నాం, చదువుకున్నాం కదా. ఆరాధన క్రమంలో కూడా దేవుడు ఒక సంగతిని మనకు తెలియజేశారు. ఆదివారపు ఆరాధన క్రమంలో మనం గమనిస్తే అక్కడ తెలియజేసింది ఏమిటి అంటే, ఓ జాలిగల తండ్రి, నీవు క్షమించుటకు సిద్ధముగా ఉన్నావని. మనం క్షమిస్తూ మరొక సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఈ సంవత్సరంలో కూడా ఆయన క్షమాపణ అందుకున్న వారంగా ఉండి ఈ 9 మాసాలు ప్రభు నడిపించాడు. ఇంకా 10వ మాసం మొదటి తారీఖు చాలా ప్రాముఖ్యమైంది. 10వ మాసము మొదటి తారీఖు చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు ప్రాముఖ్యమైందంటే సిద్ధపాటు దినము ప్రారంభం. ఏ దినమంట? సిద్ధపాటు దినము ప్రారంభం. కాబట్టి ఈ సంవత్సరం కూడా మన సిద్ధపడడానికి సిద్ధపాటు ధ్యానాలను మనకు అందించిన వారిగా ఉన్నారు. ఈ సిద్ధపాటు ధ్యానాలు మనుషులు పెట్టినవి కాదు. ఎవరు పెట్టినవి? దేవుడు పెట్టినవి. ఎవరు పెట్టినవి? దేవుడు. కనుక దేవుడు చూపించారు. ఈ సిద్ధపాటు ధ్యానాలు దేవుడు చూపించారు. మరి మీరు 40 దినాలు చేయండి. ఎన్ని దినాలు? 40 దినాలు. మరి ఎస్తేరు సిద్ధపడింది. ఎన్ని దినాలు సిద్ధపడింది? 12 మాసాలు సుగంధ ద్రవ్యాలతో, 12 మాసాలు పరిమళ ద్రవ్యాలతో ఆమె సిద్ధపడింది. అంటే ఎన్ని మాసాలు సిద్ధపడింది? 12 మాసాలు సిద్ధపడింది. కాబట్టి దేవుడు మనల్ని కూడా సిద్ధపడమని తెలియజేస్తూ ఉన్నారు. నేను త్వరగా వచ్చేస్తున్నాను, కాబట్టి మీరు ఏం చేయండి? త్వరగా సిద్ధపడండి. కాబట్టి నేను మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సంవత్సరం అంతా మీరు ఏం చేసినా క్షమించాను. కాబట్టి ఇంకా సిద్ధపడండి. సిద్ధపాటు తక్కువయిందా? అయితే ఇంకా సిద్ధపడండి అని తెలియజేస్తున్నారు. అలాగే మరొక చోట కూడా మనం గమనిస్తే అయ్యగారు రాయించిన మరి ఆరాధన క్రమంలో విశ్వాస ప్రమాణములు మనం చూస్తే కనుక మరి సర్వలోక రక్షకుడు జన్మింప గలందులకు దేవుడి యొక్క జనాంగమును సర్వజనాంగముల నుండి విడదీసి వారి నిమిత్తమై ఒకరిని ఎన్నుకుని ఆ జనాంగము యూదులకు దైవ విషయాన్ని బోధించి సిద్ధపరిచి ఏం చేశారంట? బోధించి సిద్ధపరిచారు. ఎవరిని? సంఘాన్ని. ఆయన ప్రేమించిన సంఘము. ఆయన ప్రేమించే సంఘం కాదు, ఆయన చే ప్రేమింపబడిన సంఘముగా వధువు సంఘం. ఆ వధువు సంఘానికి మరి ఆయన రక్షణ దయచేసి బోధించి, రక్షణ యొక్క వాక్యాలన్నీ బోధించి, రక్షణ అంతా బోధించి ఏం చేశారు? సిద్ధపరిచారు. కాబట్టి సిద్ధపరిచిన ఆయన త్వరగా వస్తూ ఉన్నారు. సిద్ధపడిన వధువు కోసం వస్తున్నారు. ఎవరి కోసం వస్తున్నారు? సిద్ధపడడానికే తోడ్పడమని ప్రభువుని అడిగి, ఎవరైతే అడిగి సిద్ధపడతారో వారి కొరకు ఆయన వస్తున్నారు. వస్తున్నారు లేదా? ప్రకటన గ్రంథం విపులముగా రాస్తారంట. ఒక పాటలో ఉంది కదా, ఏం పాట? సిద్ధపడిన వారు పైకి ఎగిరిపోగా అవని అందు అంత్యక్రీస్తు అవతరించే. సిద్ధపడిన వారు పైకి ఎగిరిపోగా అవని అందు అంత్యక్రీస్తు అవతరించే. ఏమండి?
కాబట్టి చాలండి. మరి మనం గమనిస్తే ప్రభు సిద్ధపరిచారు. ఏం సిద్ధపరిచారు చెప్పాను? జీతం సిద్ధపరిచారు, అలాగనే స్థలాన్ని సిద్ధపరిచిన వారుగా ఉన్నారు. అలాగనే మనం గమనిస్తే కనుక ఆయన సిద్ధపరిచినవంట కంటికి కనబడవు, ఇంకా చెవులకి ఏం కావంట? గోచరం కాదు. ఆయన రక్షణ కూడా ఏం చేశారంట? సిద్ధపరిచారు. ఆయన ఇదిగో ఇదే రక్షణ దినము కాబట్టి మీరే ఇప్పుడే ఏం చేయండి? సిద్ధపడండి అని మనను మరి 3 మరి ఆయన సిద్ధపరిచారు. 1 జీతం సిద్ధపరిచారు, 2 స్థలం సిద్ధపరిచారు, 3 రక్షణ సిద్ధపరిచారు. కాబట్టి ఆయన మనం సిద్ధపరిచారు కనుక, మన కోసం ఆయన సిద్ధపరిచారు కనుక మనం కూడా ఏం కలిగి ఉండాలంటే సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. ఏ మనస్సు కలిగి ఉండాలి? సిద్ధ మనస్సు. 2వ కొరింథీ పత్రికలో 8వ అధ్యాయంలో 11వ వచనంలో మనం గమనిస్తే 10-11 విషయాలు మనం గమనిస్తే 2వ కొరింథీ 8, 10, 11 ఇందుని గురించి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరం కిందటనే ఈ కార్యము చేయడం ఎందే గాక చెయ్య తలపెట్టడం ఎందు కూడా మొదటి వారైన మీకు వేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు ఎలాగూ కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగినట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటేనే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికర మగును. సిద్ధ మనస్సు. ఏమండి? ఏ మనసు అంట? సిద్ధ మనస్సు. కాబట్టి మనం కూడా సిద్ధ మనస్సు కలిగిన వారంగా ఉండి సిద్ధంగా ఉండి మరి ఆయన ఏ జామున ఎప్పుడు వస్తున్నారో తెలియదు కనుక ఎలా ఉండాలంట? సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరం కూడా సిద్ధంగా ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి. అందుకే ఈ వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. ప్రియ సంఘమా, విశ్వాసులారా, ఆయన నా ప్రియుని స్వరం వినపడుచుంది. ఆయన వస్తున్నారు. ఆయన వస్తున్నారంటే సిద్ధపడే ఆయన ఉండి వస్తున్నారు. మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 20వ వచనం చివరిగా మనం చదువుకుంటే 22వ అధ్యాయంలో 20వ వచనం, అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్, ఆమేన్. త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని ముమ్మారు ఆయన మాట్లాడారు. బైబిల్ అంతటిలో కూడా ముమ్మారు రాయబడతా ఉంది, నేను త్వరగా వస్తున్నాను. కాబట్టి ప్రభు త్వరగా వస్తున్నారు కనుక మనము కూడా త్వరగా సిద్ధపడాలి. ఈ లోకంలో ఎక్కడ చూసినా ఏ సిద్ధపాటు కూడా లేదు అండి. ఈ లోకాన్ని కొరకే, ఈ లోకంలో జీవించడం కొరకే ఎక్కడో సిద్ధపాటు, ఎంతో సిద్ధపాటు. మనం గమనిస్తే ఈ లోకం చాలా ముందుకెళ్ళిపోతుంది. ఏమండి? చాలా ముందుకెళ్ళిపోతుంది. ఏఐ కాలం వచ్చేసిందంట. ఏఐ ఏంటండి? ఏఐ అంటే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ జ్ఞానం అన్నమాట. అంటే ప్రకృతి జ్ఞానం. తెలుగులో చెప్పాలంటే ప్రకృతి జ్ఞానం ఎక్కువైపోయింది. ఈ లోకం ఇంకా ఏం చేసుకోవాలి, ఈ లోకం ఇంకా ఏం కట్టుకోవాలి, ఇంకా ఈ లోకంలో ఇంకా ఏం సాధించాలి, ఇదే. కానీ ప్రభు వస్తున్నారు. మన ఆ లోకం కొరకు, మన లోకం పరలోకం కొరకు మనం సిద్ధపడాలి. అటు సిద్ధపాటు జ్ఞానాలు మనకు దేవుడు ఇస్తున్నారు. ఏర్పాటు బైబిల్ విషయంలో ఉన్న 3:40 3:40 రాకడ సిద్ధపాటు దినాలు. కాబట్టి సిద్ధపడండి, ఎక్కివించండి, దైవాశ్రమంలో అందుకు రండి. దేవుడు మళ్ళందరినీ సిద్ధపరచడం కాక. ఆమేన్. మరణాత సర్వశక్తులందర మహోన్నతుడ మహాగణానికి వందనాలు. ఆదివారము ఆనాడు మనకి రాగని భాగంగా చేశారు. జవాకులుగా ప్రభావ ప్రాణం మనవి చేసుకుని మీరే కొన్ని మాటలు బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు. నా మాటలు దేవుడు ముద్రించుకోవడానికి సహాయం చేయండి ప్రభావ. వాక్యం ప్రతి వాళ్ళ ఇంట్లో మీరే ఫలించాల్సింది.
వాక్యమైన యేసు నామములో కలుస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మరణాలు.